రేఖా చిత్రం సినిమాతో తొలి హిట్ను నమోదు చేసింది మలయాళ ఇండస్ట్రీ. ఆసిఫ్ అలీ, అనశ్వర రాజన్ ప్రధానమైన పాత్రలను పోషించారు. మలయాళంలో వేణు కున్నప్పిలి నిర్మించిన ఈ సినిమాకి జోబిన్ చాకో దర్శకత్వం వహించారు. మర్డర్ మిస్టరీతో కూడిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇది. థియేటర్లోకి దిగిపోయిన దగ్గర నుంచి ఈ సినిమా తన జోరు చూపించింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో వసూళ్ల వర్షం కురిపించింది. కేవలం 6 నుంచి 9 కోట్ల లోపు బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా 13 రోజుల్లోనే 50 కోట్ల మార్కును టచ్ చేసింది. 25 రోజుల్లో 75 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సిద్దికీ, జగదీష్, సాయి కుమార్ ముఖ్యమైన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో మమ్ముట్టి ప్రత్యేకమైన పాత్రను పోషించడం విశేషం. పోలీస్ ఆఫీసర్ వివేక్ గోపీనాథ్ ఒక కేసు విషయంలో సస్పెండ్ అవుతాడు. ఆ తర్వాత ఆయన నిజాయితీని గుర్తించి ఒక మర్డర్ మిస్టరీ కేసును అప్పగిస్తారు. ఆ హత్య కేసును పరిశోధిస్తూ వెళ్లిన ఆయనకి 40 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్యతో ఈ హత్య కేసు ముడిపడి ఉందనే విషయం ఆయనకి అర్థమవుతుంది. అప్పుడు జరిగిన ఆ హత్య ఎవరిది, ఈ కేసును వివేక్ గోపీనాథ్ ఎలా ఛేదిస్తాడు అనేది కథ. ఈ నెలలోనే ఈ సినిమా సోనీ లీవ్లో స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తుంది.